తెలంగాణ ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇప్పుడు ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమైంది అని చెప్పుకోవాలి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఒక్క ఉప ఎన్నిక గెలవకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే భయంలో కాంగ్రెస్ మేము బరిలో ఉన్నామని చెప్పడం కోసం బీజేపీ తాతాలాడుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రధాన చర్చంతా బీఆర్ఎస్ టికెట్ ఎవరికిస్తుందనే దాని మీదనే నడుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ కోసం బీఆర్ఎస్ నుంచి తీవ్రమైన పోటీ ఉంది. వాస్తవానికి పార్టీ అధిష్టానం మాగంటి కుటుంబం వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి మరో 2-3 టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అధికార ప్రతినిధులుగా పార్టీ వాయిస్ ను పలు ఛానళ్లలో వినిపించే 2 నాయకులు ఈ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు రావుల శ్రీధర్ రెడ్డి. పార్టీ అధిష్టానం కనుక టికెట్ ఇస్తే బరిలో దిగడానికి అన్ని రకాల అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నారట. ఇక మరొకరు అధికార ప్రతినిధి, సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి. ఈయన స్థానిక లీడర్ కావడం, దశాబ్దన్నర కాలంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. కుల సమీకరణాల్లో చూసుకున్న దినేష్ కు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో టికెట్ రాకపోయినా వచ్చే జనరల్ ఎలక్షన్స్ కు మాత్రం తప్పకుండా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారాయన. అయితే ఇటీవల ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మాగంటి కుటుంబానికే టికెట్ ఇవ్వబోతున్నట్టు స్పష్టం చేశారు. గతంలో మాగంటి గోపీనాథ్ కు ఎలా సపోర్ట్ చేశారో అలాగే ఇప్పుడు ఉప ఎన్నికలో ఆయన కుటుంబానికి సపోర్ట్ చేయాలని అనడంతో మాగంటి కుటుంబానికే టికెట్ అని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే అది మాగంటి గోపీనాథ్ సతీమణి అయిన సునీతకిస్తారా లేక వారి కుటుంబంలో వేరెవరికైనా ఇస్తారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. టికెట్ ఎవరికిచ్చినా ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత, హైడ్రా అరాచకాలకు మాగంటి అకాల మరణం సింపతి కూడా కొంత పార్టీ గెలుపునకు తోడవుతుందనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే అక్కడొచ్చిన ఉప ఎన్నికల్లో వారి కుటుంబ సభ్యులకే టికెట్లిచ్చారు. దుబ్బాక, నాగార్జునసాగర్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వారి కుటుంబానికి టికెట్లిచ్చారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి బలమైన పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ 16,000కు పైగా మెజారిటీతో గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా కంటోన్మెంట్ ఉప ఎన్నిక విజయంతో మంచి జోష్ మీదుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ను కూడా కైవసం చేసుకుని నగరంలో పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. రేసులో ముందు వరుసలో ఉన్న అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో గతంలో పోటీ చేసిన నవీన్ కుమార్ యాదవ్ కు టికెట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫహీం ఖురేషీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్లు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక బీజేపీ నుంచి మాధవీలత సీరియస్ గా టికెట్ కోసం ట్రై చేస్తోంది. కానీ బీజేపీ ఎవరిని రంగంలోకి దింపుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. రీసెంట్ గా పెద్దమ్మగుడి ఇష్యూలో కూడా మాధవీలత కాస్త ఎక్కువగానే హడావుడి చేశారు. మరో 2-3 నెలల్లో ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.